ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ఈ మధ్య ఎక్కువగా మనకు కనిపిస్తున్న వార్త ఇది. ప్రతి ఇద్దరి భారతీయుల్లో ఒకరు చీట్ చేస్తున్నట్లు యూగవ్ సర్వే రిపోర్ట్ పేర్కొంది. 53% మంది భారతీయులు తాము చీటింగ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నారట. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అనే వెబ్సైట్ ప్రకారం 2022లో చీటింగ్ ఎక్కువగా ఉన్న దేశాల్లో 51%తో థాయిలాండ్, 46%తో డెన్మార్క్, 45%తో జర్మనీ, ఇటలీలు, 36%తో యూకే, 35%తో యుఎస్లు ఉన్నాయి. కానీ లేటెస్ట్ గా యూగవ్ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇండియా అఫైర్లలో వీటన్నిటిని దాటేసింది. ఇక ఇందులో టాప్ లో ఉన్న సిటీ ఏంటో తెలుసా? ఏముంది, ముంబయో, బెంగళూరో, ఢిల్లీనో అనుకుంటాం. కానీ కాదు, టైర్ 2 సిటీ అయిన తమిళనాడులోని కాంచీపురం ఈ అఫైర్లలో టాప్ లో ఉంది. 2024లో 17వ స్థానంలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లోకి వచ్చింది. ఆలయాలకు కేర్ ఆఫ్ అయిన ఈ నగరం పేరు ఈ లిస్ట్ లో టాప్ లో రావడంతో నోరెళ్ల పెట్టడం నెటిజన్ల వంతైంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్లు అనే ప్రశ్న మొదలైంది. పెళ్ళంటే ఒకప్పుడు అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ కమిట్మెంట్ అని, కానీ ఇప్పుడు ఆ వైఖరి మారిపోతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ వివాహేతర సంబంధాలపై మన భారతీయుల ఫోకస్ పెరిగిందనడానికి డేటింగ్ యాప్స్, ముఖ్యంగా ఎక్స్ట్రా మ్యారిటల్ డేటింగ్ యాప్స్ కు ఆదరణ పెరగడం నిదర్శనం. గ్లీడన్ అనే ఎక్స్ట్రా మ్యారిటల్ డేటింగ్ యాప్ కు ఇండియాలో 5 మిలియన్ డౌన్లోడ్స్ ఉండగా 3 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇక ఈ సంస్థ 2024లో రిలీజ్ చేసిన సర్వేలో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అందులో 48% మంది భారతీయులు ఇద్దరు వ్యక్తులను ఒకేసారి ప్రేమించడం సాధ్యమేనని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారట. ఇక 46% మంది పార్ట్నర్ను ప్రేమిస్తూనే వారిని చీట్ చేయొచ్చని భావిస్తున్నారట. ఇక్కడ చీటింగ్ లో వీళ్ళు ఎక్కువ, వాళ్ళు తక్కువ అని ఏమీ లేదు. గ్లీడన్ 2024 సర్వే ప్రకారం చీట్ చేయకుండా లేదా చీట్ చేసేందుకు ప్రయత్నించిన మగవారి సంఖ్య 64%గా ఉండగా ఆడవారిలో ఇది 55%గా ఉంది. వీరిలో 85% మంది చెప్పిన కారణం ఏంటంటే ఎమోషనల్ డిసాటిస్ఫాక్షన్, అంటే భాగస్వామితో తగిన భావోద్వేగ సాన్నిహిత్యం లేకపోవడం. ఇక సోషల్ మీడియా వచ్చాక ఓపెన్ మ్యారేజ్, మల్టిపుల్ పార్ట్నర్స్ వంటి కాన్సెప్ట్లు పరిచయం కావడం, వీటి కోసం ఆన్లైన్ లో స్పెషల్ గ్రూప్స్ ఉండడం వంటివి కనిపిస్తుండటంతో చాలా మంది వీటికి ఆకర్షితులవుతున్నారు. ఇక సోషల్ మీడియా వల్ల కంపారిజన్స్ కూడా మొదలయ్యాయి. తమ ప్రస్తుత పార్ట్నర్ కంటే ఇంకా బెటర్ చాయిస్ ఉంటుందేమోననే ఆలోచన ఈ అఫైర్లు దారితీయడానికి ఓ కారణం. ఇక మహిళల్లో చీటింగ్ కు ఆర్థిక స్వాతంత్రత కూడా ఓ కారణం అంటున్నారు విశ్లేషకులు. ఒకప్పటి ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం భర్తపై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో సొంత డెసిషన్స్ తీసుకుంటున్నారని గ్లీడన్ సర్వే చెబుతోంది. అర్బన్ ఏరియాల్లో ఉంటే 62% మహిళలు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కంటే ఎమోషనల్ కనెక్ట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. ఇక భాగస్వామి శారీరకంగా, మానసికంగా, తెలివితేటలు ఇలా అన్ని విషయాల్లో తృప్తి పరచలేరని అభిప్రాయం చాలా మందిలో పెరుగుతోందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా మరికొందరు మహిళలు అవతలి వ్యక్తి తమ భావోద్వేగాలకిచ్చే ప్రాధాన్యతను ప్రేమగా అనుకుని మరొకరితో రిలేషన్ లోకి వెళ్ళిపోతున్నారని రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బంధం అంటే అన్ని సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలని, భాగస్వామి భావోద్వేగాలకు, అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. మరి పెరుగుతున్న ఈ చీటింగ్ ట్రెండ్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.